హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలకి ఉదయాన్నే లంచ్ బాక్సుల్లోకి ఒకసారి రైస్ పెట్టేశాను. రైస్ అయిపోయింది, ఇంకా దించేసాను అనమాట. ఇంకా ఆ రోజు పిల్లలకి పొటాటో ఫ్రై చేశాను. వాళ్ళకి చాలా ఇష్టం. ఇది కొంచెం లేట్ కానీ టేస్ట్ బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ సన్నగా కట్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకొక సైడ్ ఏమో ఎగ్స్ పెట్టేశాను, ఇంకా ఒక సైడ్ పాలు, ఒక సైడ్ టీ పెట్టేశాను అనమాట. టీ తాగడం తక్కువే, అప్పుడప్పుడు తాగుతుంటాము. దాంట్లోకి బయట మనకి సూపర్ మార్కెట్లో టీ మసాలా పౌడర్ అని ఉంటుంది, అది కానీ జస్ట్ కొంచెం వేసామంటే ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడేమో ఈ పొటాటోస్ మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాం కదా, ఆయిల్ కూడా తీసేసి అడుగున కొంచెం ఉంచేసి ఈ వేపుకున్న పొటాటోస్ కూడా వేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, వెల్లుల్లిపాయి, కరివేపాకు వేసేసుకొని మొత్తం బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉంచి దించేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది రసము, పప్పులుసు వాటిలోకి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పిల్లలకి అది చేసి పంపించేసాను. ఇంకా ఈయనకేమో చిన్నది సొరకాయ ఉన్నింది, అది వేసి బజ్జీ చేశాను అనమాట. సన్నగా సొరకాయ ముక్కలు కట్ చేసుకొని 2 టమోటాలు, కొంచెం ఉల్లిపాయ, కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ రానిచ్చి మెత్తగా ఉడికించుకొని వెనుపుకోవాలి. వెనుపుకొని ఇంకా మనం పోపు పెట్టుకోవడమే అనమాట. బాగుంటుంది అది కూడా. ఇంక ఇక్కడ టిఫిన్కి వచ్చి సేమియా చేశాను. ఉదయాన్నే ఇన్ని చేయాలన్నమాట. ఒకరికి చేయాలి. ఒకరు తినింది ఇంకొకరు తినరు. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత నీట్గా స్టవ్ అంతా క్లీన్ చేసేస్తాను. ఈవినింగ్ దాకా మనం ఇంకా స్టవ్తో పని ఉండదు. ఇంకా ఈవినింగ్ మళ్ళీ వంట చేయాలి కదా, నీట్గా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మొత్తం ఒకసారి చేయాలన్నా కష్టము, ఎప్పుడప్పుడు నీట్గా చేసుకుంటే మనకి బాగుంటుంది చూడడానికి కూడా. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇంకా పని మేడ వచ్చిందనమాట. ఇక్కడ మేము గెస్ట్ హౌస్లో ఉన్నాం కదా, అమ్మాయి వస్తుంది క్లీన్ చేసేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా నేను బయట చిన్న ముగ్గేసాను. మనకి రోజు డైలీ ముగ్గేసుకుని అలవాటైపోయి నేను ఇంక ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉన్న చిన్న గుమ్మం ముందు వేసుకుంటాను. ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర నుంచి టీపాయ్ తెచ్చానమాట. ఇంకా టీపాయ్ మీద క్లాత్ వేసి దేవుడిది కింద పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళు టీపాయ్ ఇచ్చారు కానీ దాని మీద స్టవ్ పెట్టుకొని ఉన్నా, అందుకని ఇంటి దగ్గర నుంచి టీపాయ్ తీసుకొచ్చాను. ఇంకా టీపాయ్ మీద క్లాత్ వేసి లక్ష్మీదేవి విగ్రహం తెచ్చానమాట. అంటే శ్రావణ మాసం కదా, పూజ చేసుకోవాలి కదా, అన్ని పటాలు తేడానికి కుదరదు కదా ఇక్కడికని విగ్రహం ఒక్కటి తెచ్చుకున్నాను. ఇంకా ఇక్కడ పూలు అవన్నీ పెట్టేసి దీపం పెట్టేశాను అనమాట. మనకి డైలీ దీపారాధన చేసుకుని అలవాటు అయిపోయింది కాబట్టి అది చేసుకోకపోతే అదొక రకంగా ఉంటుంది. ఇంకా అది పూజ అయిపోయిన తర్వాత ఇది స్టిక్కరు నన్ను చాలామంది అడిగారు, నేను ముగ్గేస్తాను కదా ఆ స్టిక్కర్ అనమాట. ఇది నేను తెప్పించుకున్నాను, మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో లింక్ పెడతాను. ఇది గోరింటాకు. మామూలుగా అయితే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి. గోరింటాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకు ఈసారి పెట్టుకోవాలనిపించింది అనమాట. ఇక్కడేమో గోరింటాకు లేదు, అందుకని సాయి వస్తుంటే అమ్మ పంపిందనమాట గోరింటాకు, కొన్ని పచ్చళ్ళు పంపింది, ఊరగాయ, నెయ్యి, మామిడికాయ ఊరగాయ, ఇంకోటి ఇది గోంగూర, నిమ్మకాయ ఊరగాయ అన్నీ పంపిందనమాట. ఇంకా ఈ పచ్చళ్ళు ఉంటే చాలు తినేసేయచ్చు, వేడివేడి అన్నంలో కలుపుకొని తినేసేయచ్చు అనమాట పచ్చళ్ళు ఉంటే. ఇది చింతకాయ తొక్కు,
ఇది గోంగూర పచ్చడి గోంగూర ఇది. ఇవి కొన్ని పచ్చళ్ళు, కూరగాయలు అవన్నీ పంపింది. ఇంకా వీళ్ళు ఇక్కడ గేమ్ ఆడుకుంటున్నారు, బిజినెస్ గేమ్ ఆడుకుంటున్నారు. ఈ చింకుది అన్ని చీటింగ్ చేస్తుంది అనమాట. ఏదైనా దాన్ని తగ్గట్టు మాట్లాడుద్ది. మొత్తం పక్కన వాళ్ళు చీటింగ్ చేస్తుంది చింకు. ఇంకిక్కడ కేఎఫ్సి ఆర్డర్ పెట్టుకున్నారనమాట. సాయి వచ్చాడు కదా, ఇంకా వాడు కేఎఫ్సి ఆర్డర్ పెట్టుకున్నారు. కానీ రౌండ్గా వేస్తాడు, పెద్ద రౌండ్గా. ఇంకా గోరింటాకు అనమాట. ఇంకా ఆకు తెప్పించాను కదా, మిక్సీలో వేసి ఇంకా పిల్లలకు పెట్టేశాను ముందు. తర్వాత నేను పెట్టుకోవచ్చులే అని ముందు పిల్లలకు పెట్టేసి వాళ్ళు అంతా కడిగేశారు. ఇంకా పచ్చళ్ళు వచ్చాయి కదా, వేడి అన్నం వండేసుకొని ఆమ్లెట్ వేసుకొని, ఇంకా కూర కూడా అవసరం లేదు, ఆ పచ్చడి వేసుకొని వేసుకొని తింటే చాలు, అంత బాగుంటుంది. ఇంకా పని అంతా అయిపోయాక నేను ఇంకా పనుకునే ముందు నేను పెట్టుకున్నాను గోరింటాకు. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. 1000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాము, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్